హల్లెలూయా. దేవుని మార్గం ఎవరండి? యేసయ్య. అంటే యేసు క్రీస్తును ఎవరు నమ్ముకుంటారో, యేసు క్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, యేసు క్రీస్తును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని ఏమండి ఆయన యొక్క మార్గంలో నడిచిన వారు దేవుని మార్గంలో నడిచిన వారు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి. గమనించండి ప్రియులారా, కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును. ఎందుకని ఇక్కడ నేను మిమ్మల్ని ఇంకొక కోణంలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, మీరు గమనించండి, అసలుకి మార్గము నేనే మార్గమని యేసు ప్రభు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. నేనే మార్గమును అన్నాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నడవటం. ఈ భూమి మీద ఎందరో దేవుళ్ళు ఉన్నారు, ఎన్నో మతాలు ఉన్నాయి, అవన్నీ కూడా మార్గమే అనుకుంటారు. ఎక్కడికి? ఏ మార్గం ఇది? మోక్ష మార్గం, పరలోకమును, మానవుని ఆత్మ మోక్షానికి చేరే ఏమండి ఆ మార్గాన్ని అంటారు. ప్రియులారా, అయితే యేసు ప్రభు వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును ఎందుకన్నాడు? చాలా మంది అంటారు 2000 సంవత్సరాల క్రితమే కదా ఆయన వచ్చింది, మరి ఎప్పుడా నుంచే మా మతాలు ఉన్నాయి, మా దేవుళ్ళు ఉన్నారు, మా మార్గాలు ఉన్నాయి అంటారు. అసలుకి ఈ భూమి మీద యేసు ప్రభువు కాకుండా వేరే మార్గాలు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అమ్మ, మీరు కూడా జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. ఈ జ్ఞానం మీకు కూడా అవసరం. వేరే మతాలు, వేరే మార్గాలు, వేరే దేవుళ్ళు ఎలా వచ్చారు అసలుకి మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలుసా? మాకేం తెలియదులే కానీ చెప్పు అంటారు. మీ సూపుకి అర్థం అట్టాగే ఉంది నాకు, కాబట్టి నేనే చెప్తున్నా, వినండి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు మొట్టమొదట దేవుని చేత తయారు చేయబడ్డారు. అర్థమవుతుందా? తర్వాత వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని సహవాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు పాపం చేసి ఏదైనా తోట నుండి బయటికి త్రోసివేయబడ్డారో అప్పుడు దేవుని యొక్క మార్గాలు వాళ్ళకి దూరం అయిపోయినాయి. అంటే దేవునితో సహవాసం వారికి దూరమైంది. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వాళ్ళు అప్పుడు ఏం చేశారు? ఏమండి, దేవుడు వారికి కనపడతలేదు, దేవుడు వారికి తెలియదు. అప్పుడు వాళ్ళు అనేక మార్గాల్లో ఇదైపోయారు. అరే అలాగా చాలా వారి హృదయంలో అజ్ఞాన స్థితిని బట్టి ఏమండి వాళ్ళు తమకు తోచినట్లుగా బ్రతికేశారు. అందుకే ఆ యొక్క తరాన్ని దేవుడు ఏం చేశాడంటే నీళ్ళల్లో ముంచేశాడు. జలప్రళయం ద్వారా అది నశించిపోయింది. ఆ తదుపరి నోవాహు ద్వారా మరలా స్టార్ట్ అయింది. నోవాహు ద్వారా మరలా జనరేషన్ ప్రారంభమైనాయి. వాళ్ళు అలా విస్తరించారు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు. తర్వాత ఇంకెవరితో మాట్లాడాడా? మాట్లాడలే. అలా జనాలు విస్తరించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, అరే మనం చెదిరిపోకుండా ఉన్నట్లు, మనమందరూ ఇదే ఉన్నట్లుగా బాబేలుగా ఒక పర్వతాన్ని, ఆకాశం అంటే గోపురాన్ని కట్టుకుందామరా అనుకున్నారు. గోపురాన్ని కట్టుకుందామని చెప్పేసి వాళ్ళు కట్టడం ప్రారంభించి బాగా ఎత్తుగా కట్టుకుంటూ వచ్చినాక దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు భూమి అంతా విస్తరించేలాగా వెళ్ళిపోయినట్లు వాళ్ళ భాషలు తారుమారు చేశాడు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ భాషలు తారుమారు అయిపోయినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఏం చేశారు? ఒకడు హిందీ మాట్లాడుతుంటే ఒకడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఒకడు ఫ్రెంచ్ మాట్లాడుతున్నాడు, ఒకడు గ్రీక్ మాట్లాడుతున్నాడు, ఒక హెబ్రీ మాట్లాడుతున్నాడు, ఒకడు అరమైక్ మాట్లాడుతున్నాడు. ఏ భూమి మీద కొన్ని వేల కొలది భాషలు ఉన్నాయి కదండి పిల్లరా. ఆ భాషలన్నింటిలో ఎవడో ఏడు మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు.
అక్కడున్న వాళ్ళందరూ తలా ఒక భాష అయిపోయింది. అప్పుడు ఇక వాళ్ళు ఏం చేశారంటే, పిల్లరా, ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాక ఇక వీళ్ళు భూమి అంతటా కూడా చెదిరిపోవటం ప్రారంభించారు. భూమి అంతటా చెదిరిపోయారు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కున వచ్చారు. ఇప్పుడు ఏదైనా తోట ఎక్కడుంది? ఇరాక్. అవునండి, ఇరాక్లో ఉంది కదా. పిల్లరా, ఆ ఇరాక్, ఇరాన్, ఇటుగుండా ఆఫ్ఘనిస్తాన్, ఇటుగుండా వస్తే పిల్లరా భారతదేశానికి దారి ఇటు. మీరు కావాలంటే ప్రపంచ పటంలో చూడండి. అక్కడి నుంచి భూమి నలుమూలల జనరేషన్స్ అలా విస్తరించింది. ప్రజలందరూ అలాగా వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళకి ఎవరికైనా మరి యెహోవా దేవుడు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు తెలుసా? అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? సృష్టిని దైవముగా ఆరాధించటం ప్రారంభించారు. హల్లెలూయా. ఏం చేశారండి? సృష్టిని దైవముగా ఆరాధించటం ప్రారంభించారు. సృష్టిని దైవముగా ఆరాధించారు. ఇక అరే, మనము సూర్యుడి ద్వారా బ్రతుకుతున్నాం, సూర్యుడు ఒక దేవుడు. భూమి ద్వారా బ్రతుకుతున్నాం, భూమి ఒక దేవుడు. నీరు ద్వారా బ్రతుకుతున్నాం. ఇట్లా పంచభూతాలను ఆరాధించటం ప్రారంభించారు. పిల్లరా, మరి వీళ్ళే ఆ దేవుళ్ళ యొక్క పేర్లు పెట్టుకోవటం, ఆ దేవుళ్ళ యొక్క విగ్రహాలు తయారు చేసుకోవటం, ఆ దేవుళ్ళ గురించినటువంటి కొంత చరిత్రలు వీళ్ళే రాసుకోవటం, వీళ్ళే పుట్టించుకున్నారు అవి. మీకు దీనికి ఆధారం ఇంకోటి నేను చెప్పనా, మీరు నమ్మటానికి. పిల్లరా, మోషే 40 రోజులు దేవుని దగ్గర ఉన్నాడు, కొండ మీద ఉన్నాడా? అప్పుడు కింద ప్రజలందరూ ఏమన్నారు? 40 రోజులు మోషే కొండ మీద ఉంటే కింద ప్రజలు ఏమన్నారంటే, మోషే చచ్చిపోయాడు, ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరు? ఇప్పుడు ఆ దేవుడు ఎవరో, ఆయన ఏందో, మరి మనకేందని, మన పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చేవని అహరోను దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని ఆయన చంపటానికి తయారు చేశారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? అహరోను, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నాకేంటి అన్నాడు. దాన్ని తీసుకెళ్ళి కొలిమిలో ఏదో పోగరలో పడేయగానే అది దోడలాగా అయిందంట. అది ఎలాగైంది? దోడలాగైంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? మోషే లేడు, మోషే ఉన్నట్టు యెహోవా దేవుడి గురించి చెప్పేవాడు. ఇప్పుడు మనకి దేవుడు కూడా లేడు కాబట్టి ఇదిగో ఈ విగ్రహమే మనకు దేవుడు అన్నారు. ఈ విగ్రహమే మనకు దేవుడని ఇక ఆ బొమ్మను దేవుడిగా చేసేసుకొని దాని ఎదుట మరి బలులు అర్పించుకుంటూ, ఏమండి, త్రాగుతూ, చిందులు వేసుకుంటూ నానా రకాలుగా ఇది చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి చెప్పాలంటే, ఇప్పటికీ అదే ఆచారం చేస్తున్నారా లేదా? ఆ రోజుల్లోనే చేశారు, ఆ రోజుల్లోనే చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకని? నిజ దేవుణ్ణి వారికి తెలియనప్పుడు వీళ్ళ దేవుని తయారు చేసుకున్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని తెలుసు కానీ ఆయన ఎవరో తెలియదు, ఆయన గురించి చెప్పేవాడు లేడు, ఆయన గురించి తెలిసి. అప్పుడు ఆ అజ్ఞాన కాలంలో పిల్లల మానవుని యొక్క హృదయం అంతా అంధకారంగా ఉంది కాబట్టి ఆ అంధకార హృదయంలో వారికి కలిగిన ఆలోచనలు బట్టి, ఏమండి, సృష్టిని ఆ దేవునిగా ఆరాధించటం, ఆ దేవునికంటూ ఒక బొమ్మలను తయారు చేసుకోవటం, ఆ దేవునికంటూ ఒక చరిత్రలు వీళ్ళే రాసుకోవటం, పిల్లరా అలాగా దేవుణ్ణి చేసుకోవడానికి తయారైపోయినాయి. ఇలా జరుగుతున్న కాలంలో ఏం జరిగిందంటే, కొంతమందికి కొంత ఆలోచనలు కలిగినాయి, కొంతమందికి కొంత ఆలోచనలు కలిగినాయి. ఏంటంటే, అసలుకి ఎవరు నిజమైన దేవుడు, నిజమైన దేవుడిని నేను తెలుసుకోవాలి, నిజమైన దైవ మార్గం నాకు రావాలి, నిజమైన భక్తి ఏందో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి, ప్రియమైన దేవుని బిడ్డలారు మీరు ఆలోచన చేయండి. అప్పుడు కొంతమంది ఏం చేశారు? వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని, అంటే భార్య బిడ్డలు తల్లిదండ్రులు అన్నిటిని వదిలేసుకొని ఒక ప్రత్యేకమైన పీస్ఫుల్, ఏమండి, ఏ డిస్టర్బ్ లేని ఒక స్థలాల్లో కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించారు, ధ్యానించటం ప్రారంభించారు. కాలాన్ని, సృష్టిని, మనుషులను, పరిస్థితులను వారు చూసిన దాన్ని అంతటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మౌనంగా కూర్చొని ఆ ధ్యానంలో ఉండి దాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అలాగ వాళ్ళకి ధ్యానిస్తున్నప్పుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అంటే వారిలో కొంత జ్ఞాన ప్రకాశం కలిగినట్లుగా కొన్ని సంగతులను వాళ్ళు పరిశీలించారు. కొన్ని సంగతులను వాళ్ళు పరిశీలించి అప్పుడు ఏం చేశారంటే, గమనించండి, ఇప్పుడు మన ఇంట్లో గొడవ అవుతుంది. మనం ఆవేశంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడతాం, వాగేస్తాం, పెద్ద గొడవ అయిపోయింది, వెళ్ళగలుగుతాం. అదే ప్రశాంతంగా కూర్చొని ఒకసారి ఆలోచించామనుకో, ఎక్కడ జరిగింది తప్పు అన్నాం అనుకో, అప్పుడు నీకు స్ట్రైక్ అయింది, అరే ఈ మాట కూడా తేడా పడింది, ఇక్కడని తేడా పడింది. ఎందుకని? నువ్వు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని ఆలోచన చేసావు కాబట్టి అది నీకు గ్రహింపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని అన్నిటిని వదిలేసుకొని మైండ్ దాని మీద పెట్టి అసలుకి మనిషికి మేలు జరగాలి, నిజమైనది ఏంది అని చెప్పేసేసి ప్రియులారా వాళ్ళు అలాగ తపస్సు చేసి, ఏమండి, ఒక ఆయన వచ్చి ద్వైతం అన్నాడు. ద్వైతమును ఇది ఎలా ఫాలో అయితే మీరు మోక్షానికి వెళ్తారు, ఈ మార్గంలో నడిస్తే మీకు బాగుంటుంది అన్నాడు. ఆయన కాలంలో అది చెల్లింది. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా అలాగే దేవుణ్ణి వెతికాడు, దేవుని మార్గాలంటూ. ప్రియులారా ఆయన అద్వైతం అన్నాడు. ఇంకొకటి వచ్చింది, అది విశిష్టతా ద్వైతం అన్నారు. ఇవన్నీ మీకు తెలియదు ప్రియులారా. ఇంకొకటి అన్నాడు, అసలు దేవుడే లేడు, నాస్తికవాదం అన్నాడు. అది కూడా ఉంది. అర్థమైందా? దేవుడే లేడు, అది నాస్తికత్వం అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు ప్రియులారా, ఆయన ఎవరు? గౌతమ బుద్ధుడు. ఆయన ఏం చేశాడండి? గౌతమ బుద్ధుడు చరిత్ర మీకు తెలుసు కదా, కొంతమంది చదువుకున్న వాళ్ళకి. చిన్నప్పటి నుంచి లోకం తెలియకుండా పెరిగాడు. పెద్ద అయినాక బయటకు వచ్చి లోకాన్ని చూడగానే ఆయనకి ఏం అర్థం కాక దాన్ని ఏందో తెలుసుకుందామని పోయి ఒక బోధి వృక్షం కింద కూర్చొని అన్నిటినీ ఆలోచన చేసి నరులకు మేలైన మార్గాలు మంచిగా ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన అవన్నీ చెప్తున్నప్పుడు ఏమన్నారు? ఇంకా బుద్ధుడిని ఒక దేవుడిని అన్నారు. అదొక బౌద్ధ మార్గం. సిక్కుల్లో నుంచి ఒక వ్యక్తి అలా చేశాడు, జైన్లో నుంచి ఒక వ్యక్తి అలా చేశాడు, గురునానక్ అనే వ్యక్తి. ఇట్లా మీరు ఏ మతాన్నన్నా చూసుకోండి ప్రియులారా, ఆ మతాల్లో ఒక మనిషి మనకు కనబడతాడు. ఆ మనిషి కొద్ది కాలం తపస్సు చేస్తాడు. కొద్ది కాలము తపస్సు చేసి అన్నిటిని తెలుసుకొని ఒక జ్ఞాన ప్రకాశం, ఒక ప్రత్యక్షత ఏదో పొందుకున్నాక అది తీసుకొని వచ్చి మనుషులకు బోధించటం. ఆ మనుషులు కొంతమంది ఆ మార్గాల్లో నడవటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇలాగ నడుస్తున్నప్పుడు అసలుకి మానవునికి నిజమైన శాంతి, సమాధానం, నిజమైన రక్షణ కలగనే. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు వచ్చాడు. హల్లెలూయా. అప్పటికి యేసు ప్రభు వారు రావటానికి అప్పుడే ఎందుకు వచ్చాడు, ముందెందుకు రాలేదంటే ప్రియులారా, మానవ హృదయంలో పరిపక్వత రాలా. మానవ హృదయం ఏం రాలేదండి? పరిపక్వత రాలా. అంటే ఇప్పుడు మన తాతలు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఇప్పుడున్న జ్ఞానం ఉందా? వాళ్ళకంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎలాగుంది? రేపు మన పిల్లల జనరేషన్ ఎలా ఉంటుంది? జనరేషన్కి ఏమవుతుంది? మానవులు కూడా ఆ అజ్ఞాన దశలో, ఆ అజ్ఞాన స్థితి నుండి ప్రయాణం చేసుకుంటూ అసలుకి నిజమైన దైవాన్ని కనుగొని ఆ దైవమును నడిచే స్థితి ఎప్పుడైతే మానవునికి కలిగిందో అప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మానవుల యొక్క హృదయాలకు సరైన దైవ మార్గాన్ని గ్రహించే సమయం వచ్చినప్పుడే, అందుకే అంటాడు యుక్త కాలమున ఆయన ప్రత్యక్షత జరిగింది అంటాడు. హల్లెలూయా. నిజదేవుడే ఆయన. అప్పుడే ఎందుకు వచ్చాడు? అంతకుముందు ఎప్పుడు ఎందుకు రాలేదంటే కారణం ఇది. మానవులు దాన్ని గ్రహించి దాన్ని అనుసరించే స్థితికి మానవ యొక్క తరాలు వచ్చినప్పుడు అప్పుడు వచ్చి ప్రియులారా మానవులకు అందరికీ తన మార్గాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. మానవులందరికీ తన మార్గాలను తెలియజేసి ఐ యామ్ ద వే అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా యందు ఏ పాపము లేదు. ఎందుకంటే ప్రియులారా ఈయన దైవ మానవుడు. హల్లెలూయా. ఇందాక మనం చెప్పిన అన్నీ ఏంటి? ఒక మానవుడు, శరీర సంబంధమైన మానవుడు కొంతకాలం ఇచ్చేయటం వల్ల వారికి కలిగినటువంటి వారి సొంతదే కానీ ఇది కాదు. కానీ ఇప్పుడు ఈయనెవరు? ఆయన లాంటి వారు కాదు.
దేవుడే నరుడుగా వచ్చాడు. హల్లెలూయా. దేవుడే నరుడుగా వచ్చి ఆ యొక్క దైవిక మార్గాలను మనకు తెలియజేశాడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు నేను మార్గాన్ని అన్నాడు. ఎవరైతే యేసునందు నడుచుకుంటారో, యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసునందు పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ జీవితం కలిగి ఉంటారో ప్రియులారా, వారు ఏందండి దేవుని మార్గాన్ని నడిచే వాళ్ళు అవుతారు. ఆ మార్గము నిత్య జీవము, ఆ మార్గము సమాధానము, ఆ మార్గము ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. మీకు ఒకటి తెలియాలి, నువ్వే మార్గం నడుస్తున్నావు? సత్య మార్గమైన యేసుక్రీస్తును, ఆయననందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, సత్యదేవుని వద్దకు వెళతావు. ఎందుకని? ఆయనే ఆదాము కాలం నుంచి వచ్చిన పాపమునకు, మరణమునకు నిజమైన విడుదల కలుగజేసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మానవులకు సరైనటువంటి సత్యమును బోధించిన వాడై ఉన్నాడు. ఎన్నో మార్గాలు ప్రియమైన దేవుని బిడ్డలారా అంతకు ముందులో ఉండే, కానీ యేసు చెప్పిన బోధ ఎవడో చెప్పలా. చెప్పాడా? యేసు చెప్పిన బోధ ఎవడని చెప్పాడండి? చెప్పలేదు. అందుకనే ఆయన చెప్పిన మార్గాలు ప్రపంచాన్ని కదిలించినాయి. ఈనాడు ప్రపంచం అంతా యేసును నమ్మటానికి, అన్ని వదులుకొని రావటానికి ఏంటి ఏమండి ఆయన చెప్పిన మాటలను ఉన్నది. ఎందుకంటే మరి ఎంఎం కీరవాణి తెలుసు కదండి, మ్యూజిక్ డైరెక్టర్, సినిమా డైరెక్టర్. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పాడు, యేసు ప్రభును ఏందయ్యా అంటే, యేసు ప్రభులో క్షమాపణ ఉందండి, క్షమాగుణం. అది ఎంత అంటే అది ఎవరి దగ్గర నేను చూడలేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడండి? క్షమించే గుణం అది పరాకాష్ఠకి వెళ్ళింది, అది ఏ దేవుడి దగ్గర కూడా నేను చూడలేదని ఎంఎం కీరవాణి గారే చెప్పాడు. ఎందుకంటే యేసు క్రీస్తులో ఉన్న సద్గుణాలు, ఆయన చెప్పిన పరిశుద్ధమైన మార్గాలు ఏ మనుషుడు ఎవరు ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఉన్నారు గాంధీజీ గారు, ఆయన యేసు ప్రభు తీసుకున్న అహింసనే తీసుకున్నాడు. అవునా కదా? అహింసనే తీసుకొని స్వాతంత్ర సమర పోరాటంలో పిల్లరా మరి ఆయన స్వాతంత్రాన్ని తెచ్చాడు. గమనించండి, ప్రేమను గురించి, సహనాన్ని గురించి, క్షమాపణ గురించి ఏమండి ఎవరు చెప్పలేనంత ఏమండి ఆ పరిశుద్ధమైన పరిపూర్ణమైనది యేసు ప్రభు వారు మాత్రమే చెప్పాడు. యేసు ప్రభు దగ్గర లాంటి ప్రేమ ఇంకెక్కడ చూడలేవు. యేసు ప్రభు దగ్గర ఉన్నంత క్షమాపణ ఇంకెక్కడ నీవు చూడలేవు. యేసు ప్రభు దగ్గర ఉన్న అంత అహింస ఇంకెక్కడ నీవు చూడలేవు. యేసు ప్రభు దగ్గర ఉన్నంత పరిశుద్ధత ఇంకెక్కడా చూడలేదు. ఆయన ప్రేమ కానీ, ఆయన క్షమాపణ కానీ, ఆయన పరిశుద్ధత కానీ, ఆయన అహింస కానీ, ఆయన మార్గాలు ఇంకెవరి దగ్గర కూడా నీకు కనబడవు. అందుకే అన్నిటికంటే కూడా ఉత్తమమైనది, అన్నిటినీ అది గెలుస్తుంది. సత్యాన్ని కనుగొన్న ప్రతి ఒక్కరూ భారతదేశంలో మొట్టమొదట మిషనరీలు వచ్చి ఏమండి ఆ యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు ఎవరు తెలుసుకున్నారు తెలుసా? బ్రాహ్మణులే మారు మనసు పొందారు. హల్లెలూయా. శాస్త్రాలు ఏమండి ఇతిహాసాలు, పురాణాలు, భాగవతాలు ఇలాంటి ఎన్నో చదివి ఉపవాసాన్ని పట్టినటువంటి బ్రాహ్మణులే యేసు ప్రభుది పరిశుద్ధమైన మార్గము, ఆయనది నీతి కలిగిన మార్గము, ఆయనది ప్రేమ కలిగిన మార్గము, ఆయనది సమాధానకరమైన మార్గము, సత్యమైన మార్గము, నిజమైన మార్గం అని వారు గ్రహించి, పిల్లరా ఈ రోజున మీకు యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్న ఒక వార్తలో చెప్పాడు, తీసుకునేది వాళ్ళ అమ్మేది, వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుందా మరి తీసుకెళ్ళండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు తీవ్రవాద సంస్థ అయినటువంటి హిజ్బుల్లా అని ఒక సంస్థ ఉంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని యొక్క నాయకుడు నస్రల్లా అన్నారు. ఆయన కొడుకు కూడా యేసు ప్రభువును ఒప్పుకున్నాడంట. హల్లెలూయా.
ఏమండి, వాళ్ళు ఇస్లాంకి పరాకాష్ఠగా ఉంటారు వాళ్ళు. అలాంటిది ఆయన కొడుకే యేసు ప్రభుని ఒప్పుకున్నాడు. ప్రపంచమంతా దేవుణ్ణి తెలుసుకుంటే, పిల్లలారా, ఆయన మార్గాలు తెలుసుకుంటే ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడని ఎవ్వరు కూడా చెప్పలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ క్షమాపణ పిల్లరా ఇంకెక్కడ కూడా లేదు. ఆ ప్రేమ కానీ, ఆ క్షమాపణ కానీ, ఆ పరిశుద్ధత కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకెక్కడ లేదు, ఆయన దగ్గరే ఉంది. అందుకే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. పిల్లరా, యేసుక్రీస్తు మార్గాన్ని నువ్వు అనుసరిస్తే నీకు నిత్య జీవం దొరికింది. యేసు ప్రభు మార్గాన్ని అనుసరిస్తే నీకు పాప క్షమాపణ, రక్షణ దొరికింది. ఎందుకంటే మానవుని యొక్క పాపమునకు ఇంకెవ్వరు కూడా ఏది చేయలేరు. మీరు ఆ సత్యాన్ని గ్రహించాలి. హల్లెలూయా. మీరు ఆ సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యాన్ని గ్రహించి మనం ఆ మార్గంలో నడిస్తే ప్రియులారా, మన మార్గాలు అప్పుడు ఏమవుతాయి తెలుసా? దేవునికరంగా మారుతాయి. హల్లెలూయా. మన జీవితాలు ధన్యకరంగా అవుతాయి. ప్రియులారా, నీ సొంత మార్గాలు విడిచిపెట్టండి. వాక్యం ఈ రోజు విన్నారు. మీ సొంత మార్గాలు విడిచిపెట్టండి. మీ ఆలోచనలు, మీ ఆశలు మీ కలిగినవి కాదు, కానీ దేవుని వాక్యం వైపు చూడండి. యేసు క్రీస్తు వైపు చూడండి. యేసు వైపు చూసి యేసునందు మారు మనసు పొంది, యేసునందు రక్షించబడి యేసు క్రీస్తును అనుసరించండి. ఆయన చెప్పిన బోధన అనుసరించండి. ఎవరు యేసునందు, ఆయన బోధ యందు, ఆ మార్గముల యందు నడుచుకుంటారో ప్రియులారా, వారు పరిశుద్ధంగా ఉంటారు, నిర్దోషంగా ఉంటారు, నీతిగా ఉంటారు, జీవము కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, క్షేమము కలిగి ఉంటారు, ఆరోగ్యం కలిగి ఉంటారు, ఐశ్వర్యం కలిగి ఉంటారు. ఆశీర్వాదకరంగా వారు నడుస్తారు. ఈ భూమిను పరమందును ప్రియులారా వారికి క్షేమమును సమృద్ధి కలిగింది. ఆయన తప్ప, ఆ మార్గము తప్ప మేలు కలిగి మార్గము ఇంకోటి లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ ఆశలతో, ఏ పరిస్థితుల్లో, ఏ యొక్క మరి నీకు కలుగుతున్న వాటిని బట్టి నువ్వు ఎలాగ జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించి యేసుక్రీస్తు మార్గాన్ని నువ్వు తెలుసుకో. ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం. ఆయన మార్గము జీవము కలిగిన మార్గం. ఆయన మార్గము సమాధానకరమైన మార్గం. దానిలో నడిచేవారు నిర్దోషంగా ఉంటారు, ఏ పాపము చేయరు, సమాధానంగా ఉంటారు. అర్థమవుతుందా? ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు మీరు ఏ మార్గాల్లో ఉంటున్నారు? దావీదైతే అంటున్నాడు, అయ్యా నీ మార్గం నాకు తెలియచేయి, దానిలో నేను నడుస్తా, నీ ఉపదేశ మార్గంలో నేను జీవిస్తా. అందుకనే దావీదు యొక్క హృదయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవునికి అనుకూలమైంది. అందుకే ఆయన హృదయానుసారుడు అని ఎందుకు అన్నాడంటే, దేవుని మార్గం ఏదో తెలుసుకొని దానిలో నడుస్తాడు. దేవుని హృదయంలో నుంచి వచ్చినాయి కదండి ఆయన మార్గాలు. ఆ మార్గాలు ఎవడు అనుసరిస్తాడో వాడు కూడా దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడు. దేవుడు వారిని ప్రేమిస్తాడు, దేవుడు వారిని కోరుకుంటాడు, దేవుడు వారిని అభివృద్ధి పరుస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం మీద మీరు ఆలోచించండి. మీ మార్గాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేయండి. మీరు ఏ మార్గాల్లో ఉంటున్నారు పరిశీలన చేయండి. పరిశీలన చేసుకొని దేవుని మార్గాలను, యేసునందు విశ్వాసం ఉంచండి, యేసునందు మారు మనసు పొందండి, యేసునందు రక్షణ తీసుకోండి, బాప్తీసం తీసుకోండి, యేసు యొక్క వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని చేతపట్టుకోండి, ఆయన అనుసరించి నడవండి. అప్పుడు మీ జీవితాల్లో మీకు గొప్ప రక్షణ దొరికింది. హల్లెలూయా. గొప్ప క్షేమము, గొప్ప జయము కలిగింది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేసుకొని మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ధన్యులవుతారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.